పాడవంతుడు ఒడివాడైనా గౌరమ్మని హాయ్ అండి, ఈ వీడియో వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు అమ్మవారి ఇంటి దగ్గర. ఇది వచ్చేసి వాళ్ళకి గౌరీ నోములు ఉంటాయి కదా, సో దానికోసం అనేది మాల ప్రిపేర్ చేస్తున్నాము అమ్మవారి కోసము. దీనికోసం అయితే కంపల్సరీ 5 మెంబర్స్ అయితే కావాలి. ఇది బంతి పూలతోనే వేసారనమాట ఈ మాల, ఇంకా రావి ఆకుతో. 5 మెంబర్స్ ఎందుకంటే 5 స్టెప్స్గా ఇది చేస్తారు కాబట్టి కంపల్సరీగా 5 మెంబర్స్ కావాలి అనమాట. సో అందరం అయితే ఇలా కూర్చొని ఇంకా చుట్టుముట్టు ఇంకా ఫ్లవర్స్ వేసేసుకొని కూర్చేస్తున్నాం మాల అయితే. కింద ఫస్ట్ 5 బంతి పూలతో స్టార్ట్ చేసి తర్వాత మిడిల్లో మళ్ళీ రావాకుతో పెట్టేస్తాము. తర్వాత మళ్ళీ బంతి పూలు, మళ్ళీ రావాకు, అలా 5 స్టెప్స్తో చేస్తారనమాట. ఇది చాలా బాగా అనిపిస్తుంది. చిన్న ఉన్నప్పుడు అయితే అత్తమ్మ వాళ్ళందరూ కలిసి కూర్చోవాళ్ళు. ఇప్పుడైతే ఇంకా కొంచెం బిజీ షెడ్యూల్స్ ఉంటాయి కదా, అందుకే ఇంకా మేమైతే త్వరగా వచ్చినందుకు మేమైతే ఇలా పార్టిసిపేట్ చేస్తున్నాం. చాలా బాగా అనిపిస్తుంది అనమాట. పిల్లలందరూ వస్తారు కాబట్టి ఇంకా పిల్లలు వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళకు ఉంటుంది. మేమైతే ఇలా కూర్చుకుంటూ మాట్లాడుతుంటాం కదా, చాలా బాగా అనిపిస్తుంది. దీని కిందనే ఉసుక పెట్టేస్తారనమాట. ఉసుక అనేది మాకు వాగు ఉంటుంది, వాగు దగ్గర. అదేంటంటే ఉక్క మనం ఎవరి తొక్కని ప్లేస్లో తీసుకొని రావాలన్నమాట. అంటే అచ్చు ఉండొద్దు, ఎవరైనా తొక్కిన అచ్చు ఉండకుండా ఖాళీగా ఉంటుంది కదా, ఎవరి తొక్కిన అచ్చు ఉంటుంది కదా, సో అది తీసుకొని వచ్చి మనము గౌరీ నోములు ఉంటాయి కదా, సో దాని కింద పెట్టేయాలన్నమాట. ఉసుకని మొత్తం ఇలా పెట్టేసి దీనిపైన దండగా మేము పెట్టేస్తాము. చాలా బాగా అనిపిస్తుంది అనమాట. చూడండి దండ ఎంత పెద్దగా వచ్చిందో, ఇలా అనమాట. ఇలా చేస్తాము దండ రావాగుతో ఇంకా బంతిపూలతో వేసి పెట్టేస్తాము. చాలా బాగా అనిపిస్తుంది. చిన్నప్పుడైతే ఎంజాయ్ చేస్తుంటుంది. ఇది వచ్చేసి గణేశుని అంటే విఘ్నేశుని లాగా పెట్టేస్తాము. ఇంకా ఇది వచ్చేసి అఖండ దీపం అంటాం కదా, అదనమాట. కింద ఉంది కదా ఉసుక, దానిపైన మళ్ళీ బియ్యం పెట్టేసి చిన్న పసుపు ముద్ద పెట్టేస్తాము. మాల వచ్చేసి ఇలా కట్టేస్తాము అనమాట. ఇంకా దీనికోసం అనేది మేము చాటలో 21 పెట్టేస్తామండి. చూడండి గౌరమ్మ చాట ఎన్ని పెట్టామా గారెలు? 21 గారె, 21 ఆకు, మళ్ళీ 21 పోకలు, మళ్ళీ 5 ఇడియాలు. దీని ఏమంటారు? ధూపం అంటారు. 5 మంది రమ్మని మనలో నిల్చు. సర్దారు గౌర తీయ జుట్టు మానికిన గౌర పువ్వుల వెన్న గౌర పువ్వుకు సర్దారు గౌర తీయ జుట్టు మాని కింద కొన్న కంటి దొరల కింద మనము ఎంత దూరమే, మనం మీద కుంకుమలారి మనం ఎంత దూరమే. గౌరమ్మ ఒకేసే పువ్వందమా, ఒక్కొక్క పువ్వందమా, గౌరమ్మ ఒకేసే పువ్వందమా. ఓడి విడకల్లా పాడి విడకల్లా సంజన కొండల్ల సవరంపు మేడుల ఏడాది ఒక దినము గౌరమ్మ ఎంత కల్లాడితురు నిన్న చేసే నీ అన్నలు గౌరమ్మ 7 మేడలెక్కురు. నీరంపు జగతిలోన గౌరమ్మ నీ దండలొడి వాడేనా, నీరంపు జగతిలోన గౌరమ్మ నీ దండలొడి వాడేనా. మీ అమ్మ ఓకే ఫ్లాట్ ఎత్తారు ఇంకా కారణ గురువై కన్నులకెదురై కానెనరాడిగా కులయ స్వామి కానపడుతున్నాడు. దారము దైవము దూరము లేడిగా దగ్గరనే ఉన్నాడు, కులయ స్వామి దగ్గరనే ఉన్నాడు. యాదవులు మాధవులు తానై తనకై తలసుతే మనసులనే ఉన్నాడు, కులయ స్వామి తలసుతే మనసులనే ఉన్నాడు. చిటికనైన పసుపునే కోరితిమమ్మ, నుదుర కుంకుమనే నూరేళ్ళు అడిగితిమమ్మ, పచ్చనైన గాజులే వరమివ్వమ్మ, పచ్చనైన గాజులే వరమివ్వమ్మ. జొరలు వవిరాజునాలే వైరేదు కజరలు వవిరాజునాలే, అవి మా గౌరమ్మకు కౌరవుడి బెల్లే, అవి మా గౌరమ్మకు కౌరవుడికి అందము బూది అలరు శ్రీగంధము నలదిన నీల కంటేశు సన్నిధికి మంగళం మంగళం. కొంచెం కొంచెమే ఇప్పుడు వేసుకోండి, మొక్కకు పడదు.
అప్పటికి మళ్ళీ అంత ఎక్కువ ఇట్లా అవుతుంది. ఇప్పుడు కాదు మన తర్వాత ముగ్గురు ఒకటే లాక్కున్నాయి. పో నువ్వు ఓకే కానీ నా ఫోన్ అయితే క్లారిటీ లేదు. ఈ పూజ అంతా కంప్లీట్ అయిన నెక్స్ట్ గుడికి వెళ్ళాము శివాలయం దగ్గరికి. ఎందుకంటే పౌర్ణమి కదా, సో 365 ఒత్తులు వెలిగించడానికి అందరం కలిసి వెళ్ళామన్నమాట. ఇంట్లో అందరం కలిసి వెళ్ళాము. ఇంకా ప్రతిసారి అలానే వెళ్తాము, కానీ ఈసారి కొంచెం లేటే వెళ్ళాము. ప్రతిసారి ఒక 6:30, 6 లోపే ఉంటాం గుడిలో. కానీ ఈసారి మాత్రం పూజ అంతా కంప్లీట్ అయిన వెళ్ళాము కాబట్టి కొంచెం లేట్ అయింది. లేకుంటే గుడి చూపించేదాన్ని. గుడి అయితే చాలా బాగుంటుంది. పక్కనే శ్మశానం ఉంటుంది, తర్వాత శివుడి గుడి ఉంటుంది. ఇది చాలా ప్రత్యేకత అనమాట మా ఊళ్ళో. ఇంకా యువతల పక్కనే ఇంకా వాగుంటుంది అనమాట. కార్తీక మాసం సమయంలో మాత్రం చాలా మంది వాగులో స్నానం చేసి వచ్చి ఇక్కడ శివాలయంలో వెలిగిస్తారనమాట దీపము. చాలా బాగుంటుంది. సో మేమందరం కలిసి వచ్చాం కాబట్టి ఇంకా ఈ కార్యక్రమం అయితే చేస్తున్నాము. 365 ఒత్తులు వెలిగిస్తున్నాం అందరము, ఒకరి వెనుకలో ఒకరము. సో చాలా బాగుంది. ఇంకా అత్తమ్మ వాళ్ళు, మేము పిల్లలం అందరం వచ్చాం కాబట్టి ఇంకా ఈ హడావిడే ఉంటుంది. గుళ్ళోక మేము వచ్చేటరకల్లా అందరూ వెలిగించి వెళ్ళిపోయారు చాలా మంది. ఇంకా మేమే ఉన్నాం అనమాట టెంపుల్లో అయితే. చుట్టే బాగుంది. అవునా మర్చిపోయాను. డైరెక్ట్ అగ్గుతుంది కాకుండా ఇది వచ్చేసి పౌర్ణమి తర్వాత నెక్స్ట్ డే అనమాట. గౌరమ్మని కదిలియాలి. సో మంగళహారతి పాటలు అన్నీ పాడిన తర్వాత ఒకసారి చాట తీసుకొని అమ్మని గౌరమ్మని కదిలించిన తర్వాత అమ్మ మెడలో దండ ఉంటుంది కదా, అవన్నీ తీసి ఒక పక్కన పెట్టేస్తుంది అమ్మ. ఇంకా చాటలో ఉన్న వస్తుంటాయి కదా 21 అవన్నీ ఒకసారి కౌంట్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఒకటి ఎక్స్ట్రా వస్తుందంట. 21 కాకుండా ఏదో ఒక దాంట్లో 22 వస్తుందంట. సో అలా అయితే వాళ్ళు కౌంట్ చేస్తున్నారు. ఇంకొకటి ఇలా ఒకటి కట్టేసుకునేది ఉంటుంది చేతికి, అది కట్టేసుకుని అమ్మ ఉంటుంది కదా పసుపు ముద్ద, అది తినాలన్నమాట. గౌరమ్మదన్న లేకుంటే విఘ్నేశ్వరది ఉంటుంది కదా, అది పడేయవద్దు అనమాట. ఒకవేళ పడేయాలంటే కొంచెం వాటర్లో తీసేసుకుని చెట్ల మొదల్లో వేసేస్తే సరిపోతుంది. అయితే ఇవి ఎందుకు ఎంచుతున్నామంటే దేంట్లో 21 వచ్చిందో అని ఏం చేస్తున్నాము. అది ఒక్కలు, ఆకులు ఇలా అన్ని ప్రతిదీ వేయించాము. ఒక్కలు వేయించేటప్పుడు ఒకటి వీడియో తీసాను అనమాట. అయితే ఇందులో రాలేదు ఒక్కళ్ళు. ఇంకా ధూపం చిన్నవి ధూపం ఉంటాయి కదా, సో దాంట్లో వచ్చిందనమాట 22 వచ్చింది, 21 కాకుండా. సో అలా ప్రతిసారి ఏదో ఒకటైతే ఎక్స్ట్రా వస్తుందంట. నాకు తెలియదు. నేను ఈ రోజే అమ్మ వాళ్ళు ఎంచుతుంటే కూర్చొని ఎందుకు ఎంచుతున్నాను అని అడిగితే ఒకటి ఎక్స్ట్రా అయితే వస్తుంది ప్రతిసారి. ఈసారి మాత్రం దీంట్లో చిన్న ధూపం ఉంటుంది కదా, దాంట్లో వచ్చింది. పసుపు దాంట్లో రాలేదు, ఒక్కల దాంట్లో రాలేదు. కానీ ఇప్పుడు మీకు చూపిస్తున్నా కదా, దాంట్లో చిన్నగా ఆకుల్లో వేసింది కదా, దాంట్లో వచ్చింది అనమాట. 21 కాకుండా 22 వచ్చింది అనమాట. సో అలా ప్రతిసారి మనము పూజ అయిపోయిన నెక్స్ట్ డేకి కదిలించిన తర్వాత ఇలా కౌంట్ చేయాలన్నమాట. అయితే ఆకులు మాత్రము వేరే వాళ్ళకి ఎవరైనా తినే ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వాలి. అయితే అది ఆకు వేసుకున్న తర్వాత ఇంబేయకుండా మింగాలన్నమాట. ఎందుకంటే దేవుని దగ్గర పెట్టేశాం కదా, అందుకోసము.
మగ నోములా? ఏమో నాకేం తెలుసు. పున్నానికి నవ్వుతే మగ నోములు అంట, అమాసకు నవ్వుతే ఆడి నోములు అంట. చేయకున్నది సరేమా. మా అయితే ఏమంటుండే కౌరవులది అమాస రోజు, పాండవులది జమావద్దము. అవునవును. ఇప్పుడు మీ అమ్మ ఇప్పుడు దండ వేసుకునే కదా, అది అట్లే బయటకు పోయింది అనుకో, ఎక్కడ నీళ్ళకు అది ఊసిపోతే ఎవరైనా దొరుకుతుంది కదా మనాసంటి వాళ్ళు బయట, వాళ్ళు నవ్వుకుంటారు చూడు, తీసుకుని నమ్ముకుంటారు. అట్లనే నూనె పట్టుకునే చేస్తారు. కానీ దీనిపైన పసుపు అందుకే నేను అదేదో చేస్తుంటా. అందరి ఇంట్లోని నోములైనా సరే వ్రతాలైనా సరే ఇలా సందర్గానే జరుగుతుంటాయి కదా. సో ఇలాంటి సందడి వీడియోస్ అన్ని కావాలనుకుంటే మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.